అందరికీ నమస్కారం. ఈరోజు జుట్టు సమస్యలకు పరిహారాలు గురించి తెలుసుకుందాము. కొబ్బరి నూనె మరియు కరివేపాకు. కొబ్బరి నూనెలో కరివేపాకు వేడి చేసి వారానికి 2 సార్లు తలకు మసాజ్ చేయాలి. ఉసిరికాయ నూనె. ఉసిరి నూనె వాడితే జుట్టు రాలడం తగ్గి బలంగా పెరుగుతుంది. ఉల్లిపాయ రసం. వారానికి ఒకసారి ఉల్లిపాయ రసం తలకు రాస్తే కొత్త జుట్టు పెరుగుతుంది. మెంతులు. మెంతులను నానబెట్టి పేస్ట్ చేయాలి. వాటిని తలకు రాస్తే డాండ్రఫ్ తగ్గుతుంది. అలోవెరా జెల్. అలోవెరా జెల్ను నేరుగా తలకు రాస్తే జుట్టు మృదువుగా ఉంటుంది. గుడ్డు మరియు పెరుగు ప్యాక్. జుట్టుకు పోషణ ఇచ్చి డ్రై హెయిర్ను తగ్గిస్తుంది. బియ్యం నీరు. అన్నం కడిగిన నీటిని తలకు పోస్తే జుట్టు మెరుస్తుంది. వేడి నీటితో తలస్నానం చేయకూడదు. గోరువెచ్చని లేదా చల్లని నీటితో తల కడగాలి. సమతుల ఆహారం. ఆకుకూరలు, పండ్లు, ప్రోటీన్ ఉన్న ఆహారం తినాలి. స్ట్రెస్ తగ్గించాలి. టెన్షన్ ఎక్కువైతే జుట్టు రాలుతుంది. ధ్యానం మరియు యోగా లాంటివి చేయాలి. బ్రాహ్మీ నూనె వారానికి 2 సార్లు తలకు మసాజ్ చేస్తే జుట్టు బలంగా పెరుగుతుంది. నీలగిరి నూనె కొద్దిగా కొబ్బరి నూనెలో కలిపి రాస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మజ్జిగతో తలస్నానం వారానికి ఒకసారి చేస్తే జుట్టు మృదువుగా ఉంటుంది. వేప ఆకులు. వేప ఆకులు మరిగించిన నీటితో తల కడిగితే డాండ్రఫ్ తగ్గుతుంది. బీట్రూట్ జ్యూస్. రక్తహీనత తగ్గి జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. తలకు బిగుతుగా జడలు వేయకూడదు. ఇది హెయిర్ ఫాల్కు కారణం అవుతుంది. చెక్క దువ్వెన వాడాలి. ప్లాస్టిక్ దువ్వెన కంటే చెక్క దువ్వెన మంచిది. వారానికి 2 లేదా 3 సార్లు మాత్రమే షాంపూ చేయాలి. రోజూ షాంపూ చేయకూడదు. జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వకూడదు. తడిగా ఉన్నప్పుడు జుట్టు బలహీనంగా ఉంటుంది. ఉసిరి పొడి మరియు సీకాకాయ పొడి రెండింటిని కలిపి వాడితే జుట్టు సహజంగా మెరిసిపోతుంది. శ్రీమాత్రే నమః.